నమస్తే అండి, నేను డాక్టర్ అనుదీప్. మన కరీంనగర్ హోమియోపతి క్లినిక్ బ్రాంచ్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే డిసీజ్ గురించి మాట్లాడతాం. అదేవిధంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్తో సఫర్ అవుతున్న పేషెంట్ని మనం పూర్తిగా హోమియోపతి ద్వారా ఎలా క్యూర్ చేసాము, ఎలా నయం చేసాము మనం ఈరోజు మాట్లాడుకుందాం. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అంటే కిడ్నీలో గ్లోమెరులస్ అనే ఒక పార్ట్ ఉంటుందండి. దాంట్లో చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఆ రక్తనాళాలు ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో బ్లడ్ అనేది పూర్తిగా ఫిల్టర్ చేసుకోలేని టైంలో ఇలాంటి డిసీజ్ వస్తుంది. అండ్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే డిసీజ్కి ఎలాంటి ట్రీట్మెంట్, ఎలాంటి వైద్యం లేదండి. కొన్నిసార్లు ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్ ద్వారా రావచ్చు, కొన్నిసార్లు ఇది కిడ్నీ ఫెయిల్యూర్కి తీసుకెళ్ళి డయాలసిస్ వరకు వెళ్ళి జరుగుతుంది. సో ఇలాంటి ట్రీట్మెంట్కి జనరల్గా అలోపతిలో కానీ మిగతా వేరే వైద్యశాస్త్రంలో కానీ ట్రీట్మెంట్ లేదు. సో పేషెంట్స్ మోస్ట్లీ కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళి డయాలసిస్కి వెళ్ళే అవకాశమే ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో కొంతమంది హోమియోపతికి రావడం జరుగుతుంది. అందులో మెహరునిసా అని ఈ పేషెంట్ మంచిర్యాల నుండి వచ్చింది మన దగ్గరికి. ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మన దగ్గర పూర్తిగా ట్రీట్మెంట్ వాడి మానేసింది. ఇప్పుడు 1 year నుండి కూడా వాడట్లేదు. అండ్ ఈ అమ్మాయికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక ప్రతి నెల ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే దీంట్లో మేజర్గా యూరిన్ ప్రోటీన్ అనేది లాస్ అవుతుంటారు. సో యూరిన్ ప్రోటీన్ అనేది ఆల్మోస్ట్ ఎంత ఉండే అమ్మ ఫస్ట్ మనకి 2900. సో 2900 చేంజ్ మనకు యూరిన్ ప్రోటీన్ తనకు ఉండే. అంటే సివియర్ ఫార్మ్ ఆఫ్ యూరిన్ ప్రోటీన్ జరుగుతుందా, అంత యూరిన్ ప్రోటీన్ లీక్ అవుతున్నప్పుడు తనకు రకరకాల సిమ్టమ్స్ లైక్ ఎడిమా కానీ, లేదా అంటే కాళ్ళవాతం కానీ, లేదా కడుపులో నొప్పి కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో అలాంటి పేషెంట్ని మనము పూర్తిగా హోమియోపతి ద్వారా క్యూర్ చేస్తాము. సో ఈ డిసీజ్కి చాలామంది హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉందని తెలియదు. ఎందుకంటే హోమియోపతిలో చాలామంది ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరగదు. సో నార్మల్గా ఇంకొకటి హోమియోపతి మీద మేజర్ రూమర్ ఏంటంటే హోమియోపతి చాలా స్లో, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడేదాకా మనకు ట్రీట్మెంట్లో రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలియదు అని అంటారు. బట్ ఈ కేసులో అంటే తన విషయంలో మనం ఫాస్ట్ రిజల్ట్స్, అంటే వితిన్ 1 month మనం రిజల్ట్స్ ఇచ్చడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆ రిపోర్ట్స్ ఎలా వచ్చాయి, డిసీజ్ నుండి తను ఎలా బయటకు వచ్చింది అనేది మనం తనని అడిగి ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎక్కడ నుండి వచ్చారు మీరు, మీ పేరేంటి? నా పేరు మెహరునిసా సార్, నేను మంచిర్యాల నుంచి వచ్చాను. చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లంతో వచ్చావు? నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే ఒక డిసీజ్తో వచ్చాను. ఎలా తెలిసిందమ్మా నీకు నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉందని? దానికి సిమ్టమ్స్ ఏం వచ్చాయంటే కాళ్ళు వాపం, కాళ్ళు వాసేటి, మొత్తం చేతులు, ఐస్ స్వెల్లింగ్, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్. ఈ స్టమక్ పెయిన్లో అయితే నిజంగా నైట్స్ పడుకునేదాన్ని కూడా కాదు. దీనివల్ల హాస్పిటల్స్కి తిరుగుతూ ఉండేదాన్ని. ఎలోపతి వాళ్ళు కూడా దీనికి అసలు ఈ డిసీజ్కి అనేది నీకు ట్రీట్మెంటే ఉండదు అని చెప్పారు. ఒక ట్రీట్మెంట్ లేకపోయినా కిడ్నీ ఫెయిల్ అవుతుంది, వేరే ఆర్గన్స్ కూడా డిసీజ్ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా అవుతాయి అని చెప్పారు. డయాలసిస్ వరకు కూడా వెళ్తారు అని చెప్పారు. అప్పుడు డయాలసిస్ అని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరం చాలా భయపడిపోయాం. ఫస్ట్ ఇంత కొంచెం చిన్న ఏజ్లో ఇవంతా రావడం ఏంటిదని అనుకునేసరికి దీని గురించే సఫర్ అవుతున్న టైంలో నాకు అనుదీప్ హోమియోపతి తెలిసింది మీది. సో మా దగ్గరకు వచ్చిన తర్వాత నేను మీకు ఏం చెప్పాను, హోమియోపతిలో మనం ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతానని చెప్పాను మీకు. హోమియోపతి మీరు చెప్పారు నిజం, దీనికి క్యూర్ చేయగలము, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదని మీరు చెప్పారు. సో మా నమ్మకం ఉండేనా? నాకు కొంచెం డౌట్గా ఉండేది, నిజంగా క్యూర్ చేస్తారా లేదా అనేది. సో వాడుతున్నాక ఎలాంటి చేంజెస్ చూసావు? 1 month స్టార్ట్ చేసినప్పుడు డౌట్ఫుల్గానే స్టార్ట్ చేశాను. కానీ 1 month వరకు నేను పెయిన్స్ తగ్గడం, వాపులు తగ్గడం, కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యాను. రిలీఫ్ అనేది ఫిజికల్ లెవెల్లో వాపులు తగ్గాయి. దానికన్నా ముందు ఎప్పుడైనా వాపులు తగ్గాయా వేరే మందుల ద్వారా? లేదు, తగ్గలేదు. సో ఫస్ట్ వాపులు తగ్గాయి కదా, దాని తర్వాత ఇంకేం జరిగింది? పెయిన్స్ కూడా తగ్గిపోయాయి. మళ్ళీ యూరిన్ టెస్ట్ చేయించాము, 24 hours యూరిన్ టెస్ట్ చేయించడం వల్ల కూడా తగ్గుతూ వచ్చింది యూరిన్ ప్రోవడం. విజయ డయాగ్నోస్టిక్ లో కూడా మీ రిలేటివ్స్ ఎవరు అబ్బాయి ఉన్నారన్నారు, తను రెగ్యులర్ టెస్ట్ చేసి ఎవ్రీ మంత్ మనం ఒకసారి రిపోర్ట్స్ మీరు చూపించగలుగుతారు ఆడియన్స్ కి, ఏ విధంగా తగ్గినాయి అనేది ఒకసారి. సో ఇది ఫస్ట్ తన February 2023లో మన దగ్గరకు వచ్చినప్పుడు 2913 యూరిన్ ప్రోటీన్, 24 hours యూరిన్ ప్రోటీన్ ఇంత ఉండే అమ్మా. సో ఈ రిజల్ట్ 1 monthలో, ఇది ఎప్పుడు ఫిబ్రవరి, సో ఏప్రిల్ వచ్చారు కదా మన దగ్గరికి. ఏప్రిల్ ఎంత వచ్చిందమ్మా? ఏప్రిల్లో 2600కి వచ్చింది. 2900 నుండి 2600 చేంజ్కి వచ్చింది ఏప్రిల్లో. అంటే జస్ట్ అప్పుడే స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్. మేలో ఎంత వచ్చిందమ్మా? మేలో ఆల్మోస్ట్ 200, అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ది ప్రోటీన్ అమౌంట్ అనేది తగ్గిపోయాయి. సో ఒకసారి డేట్ చూపించు, దాంట్లో డేట్ కూడా చూపించు. మే, రైట్. నెక్స్ట్ 166 తగ్గిపోయింది. ఇది ఎప్పుడమ్మా, జూనా జూలైయా? జూలైలో ఆల్మోస్ట్, అంటే వితిన్ 3 to 3 months అంతేనా? మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, 3 to 4 to 5 monthsలో మనకు ఆల్మోస్ట్ నార్మల్ లెవెల్ ఆఫ్ యూరిన్ ప్రోటీన్ చూసాము. సో మీరు 2 years నుండి సఫర్ అవుతున్నప్పుడు ఎప్పుడన్నా ఈ లెవెల్ ఆఫ్ యూరిన్ ప్రోటీన్ మీరు టెస్ట్ చేస్తే చూసారా? లేదు, తగ్గలేదు. సో ఈ హోమియోపతి ద్వారా మనం కిడ్నీ ఫంక్షన్ బెటర్ చేయగలుగుతున్నాము, యూరిన్ ప్రోటీన్ తగ్గించగలుగుతున్నాము, అట్ ది సేమ్ టైం పేషెంట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా పూర్తిగా కూడా క్యూర్ చేయగలుగుతున్నాం. అంటే ఫిజికల్గా కూడా మీకు ఎలాంటి సిమ్టమ్స్ లేవు. సో
ఏం చెప్పదలుచుకున్నారమ్మా? ఎందుకంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ పేషెంట్స్ చాలా వరకు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఫ్యూచర్లో కిడ్నీ ఫెయిల్ అయిపోతుందేమో, దీనికి ఎలాంటి రిజల్ట్స్ ట్రీట్మెంట్ ఉండదు, సో డయాలసిస్ మాత్రమే మనకు పరిష్కారం అనుకునే పేషెంట్స్కి ఎర్లీగా మీలాగా మన దగ్గరికి వస్తే వాళ్ళ కిడ్నీ సేవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ డయాలసిస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు అనేది మీరు ఏ విధంగా పేషెంట్స్కి చెప్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా నా డిసీజ్కి అయితే ఎక్కడ అలోపతిలో ట్రీట్మెంట్ అనేది లేదు. ఇలా నా డిసీజ్ లాగా ఎవరైనా సఫర్ అవుతున్నారంటే దీనికి మాత్రం హోమియోపతియే బెటర్ ఆప్షన్. అండ్ ఇంకా నేను 1 year నుంచి కూడా ఈ టాబ్లెట్స్ వాడట్లేదు. వాడకపోయినా కూడా నాకు ఏం ప్రాబ్లం రావట్లేదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు, ముందులాగా ఏం సిమ్టమ్స్ కూడా లేవు. ఇప్పుడు నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను. అంటే దానికి కారణం అనుదీప్ హోమియోపతి. సో అదే, సో మనం చెప్పాల్సింది ఏంటంటే మేజర్గా ఇప్పుడు చాలామంది హోమియోపతి గురించి ఏమంటారు, స్లో ఉంటుంది, 1 year 2 years వచ్చేదాకా రిజల్ట్స్ రావంటారు, ఆ తర్వాత పర్మనెంట్ క్యూర్ ఇవ్వదు అంటే మందులు వాడేస్తే మళ్ళీ తిరిగి రోగం వస్తాయని ఒక టెన్షన్ భయం ఉంటుంది. సో మీ కేసులో అలా జరిగిందా? లేదు, నా కేసులో అలాంటిది ఏం జరిగింది. సో 1 year నుండి మేము ఆ మందులు వాడట్లేదు. ఎలా ఉన్నారమ్మా? ఎప్పుడైనా వాపులు వచ్చాయా? లేదు, మధ్యలో నాకు మళ్ళీ ఏ ప్రాబ్లం రాలేదు, ఏ సిమ్టమ్స్ కూడా నాకు కనిపించలేదు. సో ఇప్పుడు మనం ప్రజలకు చెప్పేది ఏంటంటే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే కాదు, ఎనీ కిడ్నీ ఫెయిల్యూర్, ఎందుకంటే ఇదంతా మనం ఎలా చేయగలుగుతున్నాము, ఒక కిడ్నీ ఫెయిల్యూర్ కేసు అయినా కానీ నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసు అయినా కానీ మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏదైతే రోగనిరోధక శక్తి డ్యామేజ్ అయిందో దాన్ని మనం స్టిమ్యులేట్ చేయడం ద్వారా మళ్ళీ అది తిరిగి ఆర్గన్ డ్యామేజ్ని మనం ఖచ్చితంగా రికవరీ చేయగలుగుతాము ఇన్ టైంలో మీరు మా దగ్గరకు వస్తే. సో ఇన్ టైంలో మా దగ్గరికి రాకుండా ఆల్మోస్ట్ అన్ని రకాల మెడిసిన్స్ వాడి అది ఫెయిల్యూర్ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత వస్తే అప్పుడు మనం కొంచెం కష్టంగా మనం చేయాల్సి వస్తుంది. బట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే ఎర్లీగా మీరు హోమియోపతి వైద్యానికి మన క్లినిక్కి రాగలిగితే తప్పకుండా మనం పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా, డయాలసిస్కి వెళ్ళకుండా నెఫ్రోటిక్ సిండ్రోమ్ని కంప్లీట్గా క్యూర్ చేయవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనగానే దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా అంతే, కిడ్నీ ఎప్పటికీ ఫెయిల్ అవ్వాలి అనే ఒక ఊహలో పేషెంట్స్ ఉంటారు. బట్ అలాంటివి తీసేసుకొని హోమియోపతి మీరు ధైర్యంగా రావచ్చు. మన బ్రాంచెస్ కరీంనగర్లో, సికింద్రాబాద్లో, నారాయణగూడలో, అదేవిధంగా తూముకుంటలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా వచ్చి ఖచ్చితంగా సంపాదించగలరు. అండ్ హోమియోపతి స్లో అని కానీ, లేదా హోమియోపతి చాలా టైం తీసుకుంటుంది, లేదా హోమియోపతికి పర్మనెంట్ రిజల్ట్స్ రావు అని మాత్రం అనుకోకున్నాము. ఎందుకంటే అవి 3 కూడా కేవలం ప్రజలు క్రియేట్ చేసిన లేదా డాక్టర్స్ క్రియేట్ చేసిన రూమర్సే తప్ప అది నిజం కాదు. హోమియోపతి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, పర్మనెంట్ రిజల్ట్స్ ఇస్తుంది, డిసీజ్ని పూర్తిగా నయం చేస్తుంది. అండ్ మీరు ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్ళాల్సినంత భయం లేదు, డయాలసిస్కి వెళ్ళాల్సినంత భయపడాల్సిన అవసరం లేదు. తనలాగా మైరునిసా లాగా మీరు కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు.